కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనలో భాగంగా ఆదివాసీలు సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాలని స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ బస్సు డిపో నుంచి ఆదిలాబాద్కు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు బంద్ ప్రకటించడం జరిగిందని, జైనూర్ ఆదివాసీ మహిళపై హత్యాయత్నానికి నిరసనగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడంతో ఉమ్మడి జిల్లాలో బంద్ కొనసాగుతుందని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన దుండిగుడిని అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే ఆదివాసీ చట్టాలను ఆదివాసీ కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా జైనూరుకు సంబంధించినటువంటి మహిళపై కూడా ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి హత్య చేయడం ప్రయత్నం దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నిజంగా కూడా ఏదైతే మొత్తం కూడా ఏదైతే బంధు పిలుపు ఆదివాసీ సంఘాల బంధు పిలిపించిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆదివాసీ సంఘాలు అయితే బంధు పిలిపించిన బంధు కూడా మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగుతాం. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఆర్టీసీ డిపోల ముందు కూడా ఆందోళన చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా బస్సులు కూడా మొత్తం కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. నిజాన్ని కూడా జైనూరులో జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకొని కూడా ఇంతకుముందు గతంలో కూడా ఘటనలో ఏదైతే ఘర్షణలు అయితే తలెత్తినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన 144 శిక్షణ కూడా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఏదైతే ఆదివాసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఇప్పటికీ కూడా పోలీసులు అయితే కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఏదైతే ఆదివాసీ సంఘాల మహిళపై కూడా అత్యాచారం చేసినటువంటి వ్యక్తి అయితే మగ్దుమ్ ఉన్నాడో మగ్దుమ్ కూడా అదుపులోకి తీసుకోవాలి. ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా విచారణ చేపట్టి కూడా త్వరగా కూడా ఏదైతే నిందితునికి కూడా ఉరి శిక్ష వేయాలని కూడా ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే ఘర్షణలు అయితే ఎటువంటి తలెత్తలేదు. నిజానికి కూడా గతంలో కూడా జైనూరులో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని కూడా కొంత ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో జైనూరులో కూడా 144 సెక్షన్ తో పాటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండు. ఎక్కడ కూడా ఇతరులు కూడా జైనూరు మండల కేంద్రానికి కూడా వెళ్ళడానికి కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేకుండా కూడా ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైతే ప్రశాంతంగా కూడా ఏదైతే బంద్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. నిజానికి కూడా ఏదైతే ఊటూరులో కూడా సీతక్క కూడా కొంత ఏదైతే అక్కడ కార్యక్రమాలు చేపడతారు, అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ సీతక్క కూడా ఆదివాసీ సంఘాలు మెమోరాండం ఇస్తా ఉన్నాయి. నిజంగా కూడా ఎవరైతే ఈ ఆదివాసీ మహిళపై కూడా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కూడా కఠినంగా శిక్షించాలంటే కూడా ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తూ కూడా మేడం సీతక్కను కూడా మంత్రి సీతక్కను కలిసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జిల్లాలో కూడా ప్రశాంత వాతావరణంతో జరుగుతా ఉన్న ప్రశాంత వాతావరణంలో బంద్ అయితే కొనసాగుతున్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.